శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి హెలికాప్టర్ ధ్వంసం కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ విచారణకు రావాలని పైలట్ అనిల్ కుమార్ కు నోటీసులు ఇవ్వగా హాజరు కాలేదు. గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చిన అనిల్ కుమార్ హాజరు కాలేదు. అయితే తాను వర్చువల్ గా విచారణకు అవకాశం ఇవ్వాలన్న అనిల్ కుమార్ విజ్ఞప్తిని సీకేపల్లి పోలీసులు నిరాకరించారు. మరోసారి పైలట్ కు నోటీసులు ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో మరో ముగ్గురికి సీకేపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డికి, ప్రకాష్ రెడ్డి అనుచరులు నరేంద్ర రెడ్డి, బాలనాగిరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి హెలికాప్టర్ ధ్వంసం కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ విచారణకు రావాలని పైలట్ అనిల్ కుమార్ కు నోటీసులు ఇవ్వగా హాజరు కాలేదు. గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చిన అనిల్ కుమార్ హాజరు కాలేదు. అయితే తాను వర్చువల్ గా విచారణకు అవకాశం ఇవ్వాలన్న అనిల్ కుమార్ విజ్ఞప్తిని సీకేపల్లి పోలీసులు నిరాకరించారు. మరోసారి పైలట్ కు నోటీసులు ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో మరో ముగ్గురికి సీకేపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల నోటీసులను పైలట్ అనిల్ కుమార్ ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా కుంటమద్ది హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిన ఘటనలో విచారణకు హాజరు కావాలంటూ పైలట్ అనిల్ కుమార్ తో పాటు కో పైలట్ కు నోటీసు పంపించారు. కో పైలట్ శ్రేయస్ జన్ ఇప్పటికే 2 సార్లు పోలీసులు విచారణకు అడ్వకేట్లతో కలిసి విచారణకు హాజరయ్యారు. అయితే పైలట్ అనిల్ కుమార్ మాత్రం పోలీసుల విచారణకు ఎంత మాత్రం హాజరు కావడం లేదు. తాను వర్చువల్ ద్వారా విచారణకు హాజరవుతానంటూ కూడా పోలీసులు చెప్పారు. అయితే లేదు, వర్చువల్ గా విచారణకు హాజరవడానికి అవకాశం లేదు, స్టేషన్ కు రావాలంటూ కూడా రామగిరి పోలీసులు పైలట్ అనిల్ కుమార్ కు సమాచారం అందించారు. అయినప్పుడు కూడా ఎంత మాత్రం విచారణకు సహకరించడం లేదు. ఇప్పటికే ఏదైతే ఏప్రిల్ 16వ తేదీన ఒకసారి, మే 2వ తేదీన మరొకసారి కూడా నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలంటూ చెప్పారు. 2 సార్లు కూడా పోలీసులు నోటీసులకు స్పందించకపోవడంతో మరొకసారి 3వసారి ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ పైలట్ అనిల్ కుమార్ కు నోటీసులు పంపారు. అయితే తాను విచారణకు హాజరు కావడం లేదంటూ పోలీసులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిన ఘటనలో కేసు దర్యాప్తులకు కీలకంగా పైలట్ అనిల్ కుమార్ సంబంధించిన విచారణ కీలకం కానుంది. అయితే పైలట్ అనిల్ కుమార్ విచారణకు హాజరు కాకపోవడం పట్ల పోలీసులు కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా పైలట్ అనిల్ కుమార్ తో పాటు ఏవియేషన్ సంస్థ వెంట కొంతమంది వైసీపీ ప్రముఖుల హస్తం ఉండొచ్చు. అందులో భాగంగానే పైలట్ అనిల్ కుమార్ విచారణకు హాజరు కావడం మీద ముఖ్యంగా హెలికాప్టర్ ఏదైతే హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిన ఘటనతో పాటు హెలికాప్టర్ పై దాడికి వైసీపీ కార్యకర్తలు పాల్పడినప్పటికీ అనిల్ కుమార్ హాజరు కాకపోవడం ఏంటి, ఖచ్చితంగా అనిల్ కుమార్ హాజరు కాకపోవడం వెనుక కొంత వైసీపీ నేతల ప్రమేయం ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఈ కేసు దర్యాప్తులో భాగంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చందు బాబురెడ్డితో పాటు మరో అనుచరుడు నరేందర్ రెడ్డి కూడా పోలీసులు నోటీసులు పంపారు. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ కేసు విచారణలో భాగంగా ఖచ్చితంగా పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్ కు రావాల్సి ఉంటుందంటూ కూడా ఇప్పటికే ముగ్గురు ప్రకాష్ రెడ్డి అనుచరులతో పాటు వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా నోటీసులు పంపారు. అయితే కేసును దర్యాప్తు ముమ్మరం చేసినప్పటికీ పైలట్ అనిల్ కుమార్ విచారణకు హాజరు కాకపోవడం వల్ల కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీదుర్గ. ఓకే సురేష్, థ్యాంక్ యూ.